రెండో విషయం, మనం ఏదైతే సంపాదిస్తున్నామో అది హలాలా హరామా అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది మా అవసరాలు తీరటం లేదండి అని ఏం చేస్తుంటారు, హరాం విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనము హరాం సంపాదనకి వెళ్ళకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ఏ వ్యక్తి అయితే హరాం సంపాదనతో తన శరీరాన్ని పెంచి పోషిస్తాడో ఆ శరీరం యొక్క గమ్యం ఏమిటి అంటే నరకం. ఆ వ్యక్తి యొక్క శరీరం యొక్క గమ్యస్థానం ఏమిటి అంటే నరకానికి వెళ్తాడు. ఈ హదీస్ యొక్క వివరణలో ఉలమాలు ఏం తెలియజేశారు అంటే, ఏ వ్యక్తి అయితే హరాం సంపాదన తింటాడో తన కుటుంబ సభ్యులకి తినిపిస్తాడో ఆ వ్యక్తికి పుణ్యాలు చేయాలి అన్న ఆలోచన రానే రాదు. ఎప్పుడు పాపకార్యాల్లోనే మునిగుంటాడు, ఎప్పుడు చెడు కార్యాల్లోనే మునిగుంటాడు. మనం సమాజంలో చూస్తుంటాము, మా పిల్లలు మా మాట వినటం లేదండి అని చాలామంది వచ్చి చెబుతూ ఉంటారు. ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో ఒక్కసారి పరిశీలన చేయండి. మనము మన పిల్లలకి తినిపిస్తున్నది హలాలా హరామా? పొరపాటున హరాం విషయాలు వెళ్తున్నాయేమో, అందుకే వారు మన మాట వినటం లేదేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే హరాం సంపాదన తింటారో వారు అల్లాకి అవిధేయులుగా తయారవుతారు. తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా అవిధేయులుగా తయారవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సృష్టికర్త అల్లా కూడా తెలియజేశాడు, యా అయ్యుహల్లజీన ఆమను కులు మినత్ తయ్యిబాతి మా రజఖనాకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు కేవలము అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారైతే మేము ప్రసాదించిన వాటిలో నుంచి పరిశుద్ధమైన వస్తువులు మాత్రమే తినండి. సుబ్హానల్లాహ్. పరిశుద్ధ వస్తువులు, పాక్ వస్తువులు మాత్రమే మనం తినాలి. హరాం సంపాదనతో మన కడుపు నింపుకోకూడదు. ఒక్కొక్కసారి మనకు తక్కువ అవ్వచ్చు, మనం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీరకపోవచ్చు. కానీ ఇస్లామియా వ్యాపారస్తుడు గుర్తుంచుకోవాల్సిన రెండో విషయము, మనము హలాల్ సంపదే తినాలి, హరాం జోలికి వెళ్ళకూడదు. అది కాస్త తక్కువ అయినా పర్వాలేదు.